హలో అండి, నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్ఆర్కే తెలుగు టెక్ ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల హామీలో భాగంగా మరో 2 పథకాలను అంటే గృహజ్యోతి పథకం, 200 ఉచిత విద్యుత్ మరియు అలాగే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకాలకు అమలుకు జీవోనైతే విడుదల చేసింది. ప్రభుత్వం అందించినటువంటి ఈ జీవో ప్రకారం గృహజ్యోతి పథకానికి మరియు మహాలక్ష్మి పథకానికి ఎవరు అర్హులు, ఎవరిని అర్హులుగా గుర్తించారు, అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా, ఏ విధంగా తెలుసుకోవాలి, ఒకవేళ లిస్టులో మీ పేరు లేకుంటే మళ్ళీ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల హామీలో భాగంగా ఇదివరకే 2 పథకాలను అయితే ప్రవేశపెట్టింది. అదేవిధంగా గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మరియు 500 రూపాయలకే గ్యాస్ పథకాన్ని కూడా ప్రారంభించింది. అయితే ప్రజాపాలనలో ఇదివరకే అప్లై చేసుకున్న వారు అంటే రేషన్ కార్డును కలిగి ఉన్న వారిని అర్హులుగా గుర్తించి పరిగణించి ఈ పథకాలను అయితే వర్తింపజేయనున్నారు. అందువల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికే ప్రామాణికంగా ప్రభుత్వం పథకాలను అయితే అమలు చేయనున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి వారి పేరు మీద గ్యాస్ కనెక్షన్ కలిగి ఉంటారో ప్రస్తుతం వారికి మాత్రమే ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ని అందించనున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ను పొందాలనుకుంటే మీరు ముందుగా గ్యాస్ కంపెనీ వాళ్లకు అసలు సిలిండర్ ధరను అయితే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత సిలిండర్ డెలివరీ అయిన 2 నుండి లేదా వారం రోజుల్లోపు సబ్సిడీ రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లో అయితే అమౌంట్ జమ చేస్తారు. అంటే ఇప్పుడున్న రేటు ప్రకారం 980 రూపాయలు చెల్లిస్తే అందులో కేంద్ర ప్రభుత్వం ద్వారా 40 రూపాయల సబ్సిడీ మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 440 రూపాయల సబ్సిడీని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఈ సబ్సిడీ డబ్బులు పొందాలంటే లబ్ధిదారుల యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి. అప్పుడే ఈ సబ్సిడీ అమౌంట్ నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయబడుతుంది. అదేవిధంగా గృహజ్యోతి పథకానికి సంబంధించి కూడా రేషన్ కార్డునే ప్రామాణికంగా అయితే భావిస్తున్నారు. ఇకపోతే ఎవరైతే ఇదివరకు ఈ పథకాలకు అప్లై చేసుకోలేదో అటువంటి వారు మళ్ళీ అప్లై చేసుకొని దగ్గరలోని ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎంపీడీఓ ఆఫీస్లో కానీ సంబంధిత అధికారులకు సమర్పించవచ్చు అని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఇతరులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.